మళ్ళీ గంట శ్రీనివాసరావు మాట్లాడుతున్నారు, అలాగే చూద్దాం. హడావుడి చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈ రోజుని ఒక వెన్నుపోటు దినోత్సవంగా చేయాలి, విద్రోహ దినంగా చేయాలి, లేకపోతే ప్రజల్లో ఇవన్నీ కూడా చేయాలని ఒక వాళ్ళు నాయకులు కానీ లేకపోతే వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానీ హడావుడి చేస్తూ నిన్న మొన్న మన నాయకులు పోస్టర్లు రిలీజ్ చేశారు. ఇవాళ ఇప్పుడే పొద్దు నుంచి చెప్తా ఉన్నారు, మన వాళ్ళు అడిగితే అక్కడక్కడ రోడ్ల మీద ఈ పెట్టుకొని తిరుగుతూ లేకపోతే వాళ్ళు పత్రికా సమావేశాలు పెట్టి వాళ్ళు కూడా హడావుడి చేస్తున్నారు. నేను మీ ద్వారా వాళ్ళని ఒకటే అడుగుతున్నాను, అసలు అతనికి మైండ్ బహుశా తెలిసి మన వచ్చిన రిజల్ట్కి ప్రజలు చూపిస్తున్న ఆదరణకి దీనికి చూసి జగన్మోహన్ రెడ్డి బహుశా మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఆయనకి ఏమాత్రం దిమాగా బాగుంటే ఇటువంటి తీర్పుని ఎందుకు ఇచ్చారో అనేది సమీక్ష చేసుకోకుండా ఇంకా ప్రజలను అపాసం చేసే విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తే, నేను గతంలో చెప్పినట్టుగా అది మునుగుతున్న పడవ అని చెప్పింది కాదు, ఇక అది పడవ మునిగిపోయింది, ఆల్రెడీ అది పూర్తిగా మునిగిపోయినట్టే. చరిత్రలో మళ్ళీ చదువుకునే విధంగా అలాంటి పరిస్థితి వస్తుంది. అందుకే ఆయన ఒకటి అడుగుతా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఈరోజు ఎందుకు ఎందుకు ఈ విద్రోహ దినము లేకపోతే వెన్నుపోటు దినము ఇవన్నీ కూడా నువ్వు చేస్తున్నావు అనేది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అసలు అటువంటి ఏదైనా బాబాయ్ హత్య విషయంలో కానీ లేకపోతే ప్రజలకు ఇచ్చిన హామీలు వెన్నుపోటు పడటంలో కానీ దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక శ్మశానంలాగా తయారు చేసిన అమరావతిని తిరిగి పునర్నిర్మాణం చేస్తూ దాన్ని గాడిలో పెడుతున్నందుకు విద్రోహ దినం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం. లేదు, ఉత్తరాంధ్ర కాదు ఈ రాష్ట్రానికి ఒక జీవనాడిగా ఉన్న పోలవరాన్ని మళ్ళీ కేంద్రంతో మాట్లాడి దాన్ని మళ్ళీ గాడిలో పెట్టి దాన్ని కంప్లీట్ చేస్తున్నా, అందుకోసం నువ్వు ఈ వెన్నుపోటు దినంగా చేస్తున్నావా అని చెప్పి అడుగుతా ఉన్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సాక్షాత్తు ప్రధానమంత్రిగా తీసుకొచ్చి ఇక్కడ ఎన్నో పరిశ్రమలు ఉత్తరాంధ్రకి యువతకి ఉపాధి కలిగే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నందుకు నువ్వు వెన్నుపోటు దినంగా చేస్తున్నావా అని చెప్పి అడుగుతా ఉన్నాం. అలాగే 5 ఏళ్లు నువ్వు అధికారంలో ఉండి కనీసం రైల్వే జోను ఊసెత్తకపోతే మళ్ళీ ఆ రైల్వే జోను సాధించుకొని ఈరోజు దానికి పనులు చేపడుతున్నందుకు ఈ విద్రోహ దినం చేస్తున్నామని చెప్పి కూడా నిన్ను అడుగుతా ఉన్నాం. మరి ఏదైతే మెట్రో గత 5 ఏళ్లలో కనీసం దాన్ని ఊసలేదు, మరి ఈరోజు 17,232 కోట్ల రూపాయలతోటి దానికి డిపిఆర్ కూడా రెడీ చేసి ఇప్పుడు మొత్తం దానికి ఆ కన్సల్టెంట్ టెండర్లు కూడా పిలిచి మరి ముందుకెళ్తున్న తరుణంలో దానికి విరుద్ధంగా ఈరోజు నువ్వు ఈ వెన్నుపోటు దినం చేస్తున్నావు అని చెప్పి నిన్ను అడుగుతా ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎన్ని పిల్లి మొక్కలు వేసావో అందరూ చూసాం. అటువంటి స్టీల్ ప్లాంట్ 5 ఏళ్లు కనీసం ప్రధానమంత్రికి తీసుకెళ్ళి ఒక్కసారి ఆ అంశం కూడా మాట్లాడకుండా దాన్ని ఒక రకంగా ప్రైవేటైజేషన్ కావడానికి ప్రోత్సహించిన వ్యక్తిగా చరిత్రకెక్కిన నువ్వు ఈరోజు కేంద్రంతో 12,000 కోట్ల సాయం తీసుకొచ్చి మళ్ళీ దాన్ని ఘాట్లో పెడుతున్నందుకు వెన్నుపోటు దినం చేస్తున్నావు అని చెప్పని అడుగుతా ఉన్నాం. అంతేకాదు కడపలో ఏదైతే నువ్వు 5 ఏళ్లు అలా అదిగో ఇదిగో ఊరించి చివరికి ఏమీ లేకుండా చేసిన జిందాల్ ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో ఈ నెలలో దానికి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి దాని వర్క్లు కూడా మొదలవుతున్నందుకు ఈ వెన్నుపోటు దినం చేస్తున్నావు అని చెప్పి